ఏంటయా, ఏం కావాలి? నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మర్డర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది. ఏమిటా స్పీడు? అదే, ఓ పెళ్లి జరగబోతుంది, వెంటనే వెళ్ళి ఆపాలి, అందుకని. ఏంటి పెళ్లి ఆపాలా? అబ్బా, ఆయన స్టోరీ మొత్తం చెప్పండి, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఏమిటా తొందర? బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా, ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతానండి. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. బాబు, మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? తీసుకో. థ్యాంక్స్ అండి. కాముడు కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కాముడు, అయ్యో లక్ష్మి, దేనికా మొదటి చేతులారా చేసుకున్నావు? మొదట పని ఎంత పని చేశావు లక్ష్మి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతూ బతు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? కొత్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.